చట్టబద్ధం. సమస్యలను పట్టించుకోకపోతే ఆందోళనకు దిగుతారు. స్వలింగ సంపర్కులు కూడా సమాజంలో భాగమే. అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఎన్నికల్లో విజయాలే నాయకత్వానికి నిదర్శనం కాదు. జంజీ జన ఆల్ఫాతో భేటీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది చర్చకు మరో చట్టబద్ధ రూపమేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. నిరసన ఏకాభిప్రాయ సాధన లక్ష్యంగా ఉండాలి కానీ విభేదాలకు దారి తీయొద్దన్నారు. గురువారం ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ సంస్థ 15వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నేతన్నల సంక్షేమానికి చేనేత వైభవానికి అండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ నేతన్నలకి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించబోతున్నారు. చంద్రబాబు నాయుడు ఏదైతే బాపట్ల జిల్లా చీరాల్లో పెట్టబోతున్నారు. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, పవర్లూమ్ యూనిట్లకి నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చినటువంటి అంశం. తద్వారా చేనేత ఇవాళ నరేంద్ర మోడీ కూడా కొద్దిసేపటి క్రితం చేనేతకు సంబంధించినటువంటి సందేశాన్ని కూడా ఇచ్చారు. లేకపోతే కళ్ళు చెదిరే భవనాలు